ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు. లేవియాకాండము 26వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు కన్నులుండియు చూచేవాడు, చెవులతో వినేవాడు, కాళ్ళతో నడిచేవాడు, నోరుండియు మాట్లాడే దేవుడు. మనం నిత్యం సేవించే మన దేవుడు జీవము గలవాడండి. ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోయిన దేవుడు కాదు, మరలా సమాధిలో నుండి 3వ దినమున మృత్యుంజయునిగా సజీవునిగా తిరిగి లేచాడు. మరణాన్ని జయించిన విజయశాలి కాబట్టే ఆ దేవునిని మనము దేవాది దేవునిగా, పరలోకపు రాజుగా పూజిస్తున్నాము. ఇలాంటి దేవుడు ఎక్కడో కొండలలో, గుట్టలలో, పర్వతాలలో, దూర ప్రాంతాలలో నివసించేవాడు కాదు, తన బిడ్డల మధ్య ఉండేవాడు. వారికి సమీపమున అతి దగ్గరగా వారితో కూడా ఉండేవాడండి మన దేవుడు. ఎందరైతే విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ఆ దేవునిని సేవించుతారో వారి మధ్యలో ఉంటాడు, వారి గృహంలో, వారి హృదయంలో నివాసం చేస్తాడు. ఈనాడు మానవులంగా ప్రతి దానికి భయపడుతూ, బాధపడుతూ, దిగులు చెందుతూ ఉంటాము. రకరకాల శోధనలను ఎదుర్కొంటాము. శత్రువుల చేత తరుమబడుచు నెమ్మది లేక జీవిస్తూ ఉన్న మనందరితో దేవుడు చెప్పే మాట, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు ప్రజలయ్యుందురు అని. ప్రియ విశ్వాసి, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, మానవుని నిర్మించిన దేవుడు, భూమి ఆకాశములను కలగజేసిన వాడు మన మధ్య ఉంటే మనమెంత ధన్యులం కదా. ఏ విషయానికి భయపడము, బాధపడము, ధైర్యంతో ఉంటాము, క్షేమంగా జీవిస్తాము. ఎలాంటి కొరతలుండవు, కరువులుండవు, కష్టముండదు. దేవుని బిడ్డలంగా, తన ప్రజలంగా ఎంతో ఆనందంతో జీవిస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వనుకోవచ్చు, దేవుడు తోడుగా ఉంటే కష్టాలు రావా, బాధలు కలగవా, దేవునిని నమ్మితే అంతా ఆనందమేనా అని, అన్ని ఆశీర్వాదాలేనా అని అనుకునేవారు ఎంతోమంది ఉంటున్నారు కదా. ప్రియ దేవుని బిడ్డ, దేవునిని నమ్మితేనే కష్టాలొస్తాయండి. ఆయన ప్రజలుగా జీవిస్తేనే శోధనలు కలుగుతాయి. దేవునిని నమ్మని వారికి ఏ బాధలు ఉండవు. అయితే మనకు వచ్చే కష్టాలు, శ్రమల వలననే మనం మరింతగా దేవునికి దగ్గరవుతామండి. ఆ బాధలు, శ్రమలే దేవునితో సహవాసం కలిగి ఉండేలాగున మనల్ని మార్చివేస్తాయి. కాబట్టి దేవుని బిడ్డగా జీవించే నువ్వు కష్టాలకు భయపడకు, బాధలకు కృంగిపోకు, అపజయాలకు పడిపోకు. నిన్ను ఉన్నతంగా నిలబెట్టే శక్తి, సామర్థ్యం నీ దేవునికి మాత్రమే ఉంది. నీకు ఆయన క్షేమాన్నిస్తాడు, నిన్ను భద్రముగా కాపాడుతాడు. ఆ దేవుడే నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు పండుకొనున్నప్పుడు నిన్ను ఎవడునూ భయపెట్టడండి. నీ చుట్టూ దుష్ట మృగములను లేకుండా చేస్తాడు. 100 మందిని తరిమే శక్తిని నీకిస్తాడు. నీ శత్రువులను నీ ఎదుట కూల్చివేస్తాడు. నీ సంతానాన్ని విస్తరింపచేస్తాడు. నీ కుటుంబంలో కరువును తీసేసి సర్వ సమృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. లేమి అనేదే ఉండదు. నీకు క్రొత్త ధాన్యము వచ్చినను పాతది ఇంకా మిగిలి ఉంటుంది. ఆయన మందిరాన్ని నీ మధ్య ఉంచుతాడు. నీవెందు దేవుని మనసు అసహ్యపడదండి. మనుషులు ఎంతోమంది నిన్ను విసుక్కోవచ్చు, వారికి నీ మీద అసహ్యం కలగొచ్చు. కానీ నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. శాశ్వత కాలం వరకు, అంతము వరకు నీకు తోడుగా ఉండి నిన్ను ప్రేమిస్తూ భద్రపరుస్తూ ఉంటాడు. నీ పట్ల మేలులు జరిగిస్తూనే ఉంటాడు. నిన్ను తన కనుపాపలాగా కాచి కాపాడతాడండి ఆ దేవుడు. నిన్ను కృంగదీసే బాధలను, నిన్ను వేధించే భయాలను, నిన్ను బాధించే పరిస్థితులను, నిన్ను పడద్రోసే సమస్యలను, నీకు నెమ్మది లేకుండా చేసే నీ యొక్క కష్టాలనన్నిటినీ, నీ అపజయాలను, నీ విరోధులను, నీ శత్రువులను, నీపై మోపిన ప్రతి కాడి పలుపులను తెంపివేస్తానని, నిన్ను నిలువగా నడవజేస్తానని దేవుడు ఈ దినమున చెబుతున్నాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు ఆ దేవుని బిడ్డగా మారి ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞలను గైకొని దేవునికి ఇష్టునిగా ఇష్టురాలిగా జీవిస్తావో, ఆయనకు నచ్చినట్లు ప్రవర్తిస్తావో, అప్పుడు మాత్రమే నిన్ను దీవించుతానని, నీకు తోడుగా ఉంటానని, నీకు మేలులను అనుగ్రహిస్తానని దేవుడు చెబుతున్నాడండి. మీ వర్షాకాలములో మీకు వర్షమిస్తానని, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములు చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీ నూర్పు సాగచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసిస్తారంటున్నాడు ఆ దేవుడు. నీ దేశంలో నీకు చక్కని క్షేమాన్నిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా లెక్కకు మించిన ఆశీర్వాదములను, దీవెనలను నీ పట్ల, నీ బిడ్డల పట్ల, నీ కుటుంబంలో దేవుడు తప్పకుండా జరిగించుతాడు. దేవుడు నీ మధ్య నడిస్తే నీకంతా క్షేమమే కదా. కాబట్టి ఈ దినము నుండి దేవాది దేవునిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీ హృదయంలో చేర్చుకొని పాపానికి దూరంగా జీవించితే, నిత్యము ఆయనకు మొరపెడితే ఆ దేవాది దేవుడు నీ మధ్యనే ఉంటాడు. నీ గృహంలో నివాసం చేస్తాడు. నీ కష్టాలను తీరుస్తాడు. నీ బాధల నుండి గొప్ప విడుదలను కలిగిస్తాడండి. అవును ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు మాట ఇచ్చాడంటే దానిని నెరవేర్చే శక్తి కలిగిన వాడు. తను ఇచ్చిన మాటను ఎన్నటికీ తప్పిపోడు. తన బిడ్డలను విడువడు, ఎడబాయడు. కాబట్టి దేవుని బిడ్డగా పిలువబడే నువ్వు ఆయనను సేవించు, విశ్వాసంతో ప్రార్థించు, నమ్మకంతో ఆయన వైపే చూస్తూ ఆయననే ఆశ్రయిస్తూ దేవుడిచ్చే అద్భుతాలను పొందుకొని సంతోషంగా ఈ లోకంలో జీవించు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి, మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మా ఎడల మీకున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను విడువని దేవుడవుగా, ఎడబాయని దేవుడవుగా, మా మధ్య నడిచే దేవుడవుగా, మాకు తోడయుండే దేవుడవుగా, మమ్మను మీ ప్రజలుగా చేసుకొని క్షేమంగా రక్షించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడవు తండ్రి, మరణాన్ని జయించిన విజయశాలివి దేవా, మృత్యుంజయుడవు తండ్రి. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మాకు దేవుడుగా ఉండి మమ్మను నిత్యము కాచి కాపాడుతూ భద్రపరుస్తూ వస్తున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. మా అక్కరలు తీర్చే దేవుడోగా, మా అవసరతలను నెరవేర్చే దేవుడోగా, మాకు సర్వ సమృద్ధిని అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మనుషులైతే ప్రవ్వా మమ్మను అసహించుకుంటారు, మమ్మను దూరం పెడతారు, మమ్మను పట్టించుకోరు, వారి ముఖం మాకు చాటేస్తారు. కానీ దేవా, మీరు మాత్రం మమ్మను నిత్యము ప్రేమించే దేవుడవు తండ్రి, మమ్మను విడువని దేవుడవు తండ్రి, మా యందు అసహ్యపడని దేవుడవు ప్రవ్వా, మా యందు అద్భుతాలు జరిగించాలని, ఆశ్చర్య కార్యముల చేత మా హృదయాలను తృప్తిపరచాలని, మా విషయమై తలంపు కలిగి ఉన్న దేవుడవుగా, ఆశ కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు రక్షించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించండి దేవా. సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. బిడ్డలు ఈ దినమున ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో, ఏ విషయం నిమిత్తం, ఏ పని నిమిత్తం వెళ్తున్నారో మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియుల ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డల్ని మీరే కాచి కాపాడమని, రక్షించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి, హాని కలిగించే పరిస్థితులన్నిటి నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో కావలసిన
బలాన్ని, శక్తిని, తెలివిని, సామర్థ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే మీ యందు భయం భక్తి కలిగి జీవిస్తున్నారో, ఎందరైతే నిత్యము మీకు మొరపెట్టే వారిగా ఉంటున్నారో, ఎందరైతే మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి నడుచుకుంటున్నారో అట్టి వారందరినీ ఈ దినమున మీరు దీవించండి దేవా. మీ యొక్క ఆశీర్వాదములన్నిటినీ వారి ఎడల కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే ఈ దినమున నీ బిడ్డల కుటుంబాలలో అద్భుతాలను చెయ్యండి దేవా. ఆశ్చర్య కార్యాలను జరిగించమని, నీ బిడ్డల హృదయంలో సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. బిడ్డల పట్ల మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. అయ్యా, బిడ్డల చదువుకు తగినట్లుగా, వారి తెలివికి తగినట్లుగా చక్కటి జాబులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూసే బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి దేవా. ఈ విధంగా ప్రవ్వా, బిడ్డలు పనుల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి. వ్యాపారాలు చేసుకునే వారిని కూడా మీరు దీవించండి దేవా. కొత్తగా ఈ దినమున వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగి ఉన్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. వారు స్టార్ట్ చేసే వ్యాపారం ఎలాంటిదైనప్పటికీ మీరే ఫలములను వారికి అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటుండగా సహాయం చెయ్యండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి ఈ దినమున దేవా. రకరకాల పనులు చేసుకునే ప్రతి బిడ్డను కూడా మీరే హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఆర్థిక కొరతలన్నింటినీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించండి దేవా. అయ్యా, బిడ్డలకు భాగ్యం సంపాదించుకొనుటకై సామర్థ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా మీరే వారిని అత్యధికంగా దీవించమని, తలగా ఉంచమని, పై స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించి సజీవులనుగా కాపాడమని, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే అయ్యా ఎంతో కాలం నుండి పడకలపై ఉంటున్నారో, లేవలేని స్థితిలో సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారో అలాంటి వారిని కూడా మీరే ముట్టి బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించండి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే బిడ్డలు ఎంతమంది అయితే ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు కనికరించండి దేవా. మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి. ప్రతి భర్తను, భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, దృష్టించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. వారిలో ఉండే భయాలను, టెన్షన్ని దూరపరచండి. డాక్టర్స్ కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలను, బాలింత తల్లుల్ని మీరు కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు మీ సొంత సమయంలో చక్కటి శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కన్స్ట్రక్షన్లో తోడయుండి సహాయం చెయ్యండి. అక్కరలు, కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో
సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డలకు తోడయ్యుండి నడిపించండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, భయాల నుండి, బాధల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. వారు సేవ చేసే సంఘాలను దీవించండి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. బాధ్యత గల సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సంఘాలను మీరే బలపరచమని, ఆత్మీయంగా వర్ధిల్లే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సహాయం చేయండి. ప్రతి రిక్వెస్ట్కి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, శోధనల గుండా వెళ్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అనేక అపాయాలలో, ఆటంకాలలో, ప్రమాదాలలో చిక్కుకున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన విడుదలను వారికి అనుగ్రహించమని, క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మిమ్మల్ని ఎరగని వారిగా లోకంలో, పాపంలో జీవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. ప్రతి ఒక్కరిని పాపం నుండి విడిపించండి దేవా. రక్షణ, మారు మనసు బిడ్డలకు అనుగ్రహించండి. నశించిపోతున్న ఆత్మలను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా దేవా, నూతన దినమున మీ పాదాల వద్ద సాగిలపడి మేమంతా కలిసి మీకు మొరపెట్టడానికి, మీ సహాయాన్ని వేడుకోవడానికి మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను, వారికి కలిగిన సమస్తమును మీరు దీవించండి దేవా. మీరే బిడ్డలకు క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, అపవాది నుండి, శత్రువుల నుంచి నీ బిడ్డల విడుదలను అనుగ్రహించమని, మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి, కాచి, కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.